Jai Gurudev Datta. Welcome to Gurudatta channel. Thank you very much for watching this channel videos. Jai Gurudatta. Jai Gurudev Datta. Avadhuta Chintana Sri Gurudev Datta. స్వామి మహారాజుకి జై. దత్త బంధువులందరికీ ఆత్మ బంధువులందరికీ నమస్కారం అండి. మనము శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ గురించి ఎవరికీ తెలియని సమాచారంలో మనం పూర్తి విషయాలు తెలుసుకొని జ్ఞాన సముపార్జన చేసుకొని శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదాన్ని పాత్రులై ఆశీర్వాదాన్ని పొంది దత్తయోగం చేసే కొరకు మనము ఈ జ్ఞాన సముపార్జన చేసుకుంటున్నామండి. అందులో భాగంగా ఈరోజు మన గురుదత్త ఛానల్లో మంచి టాపిక్తో మంచి వీడియో ఉంటుందండి. మీరు ముందుగా ఆ వీడియో చూసే ముందు లైక్ చేసి వీడియో రీచ్ కొరకు మీరు లైక్ చేసి వీడియో చూడగలరు. దత్తార్పణం. జయ గురుదత్త. కాలము కర్మ ఏ సన్నివేశాన్ని మర్చిపోదు, ప్రతిదీ గుర్తు చేస్తూనే ఉంటుంది. మన టాపిక్ హెడ్డింగ్ ఏంటంటే కాలం కర్మ సన్నివేశం మర్చిపోదు. వివరాలు వీడియోలోకి వెళ్తే, కాలం ఏ సన్నివేశాన్ని మర్చిపోదు, కర్మ రూపంలో గుర్తు చేస్తూనే ఉంటుంది. అది ప్రారబ్ధ కర్మ అంటే పాపకర్మ పుణ్యకర్మ రెండు కలిపితేనే ప్రారబ్ధ కర్మ అని అంటారు. కర్మ కాలితే కాలంలో గతించిన మర్మాలే సాక్షులై నిలువున దహించి వేస్తాయి. గతంలో చేసిన గత జన్మలో చేసిన పాపాలే సాక్షులై నిలువున దహించి వేస్తాయి. కళ్ళతో చూసిన నిజాలకు, చెవులతో విన్న ప్రశ్నలకు, నోటితో విసిరిన నిందలకు, తెర వెనుక నడిపిన భాగోతానికి సంక్షిప్త సమాధానమే కర్మ. ఈ కర్మకు సాక్ష్యమే అపూర్ణ పరబ్రహ్మ. కాబట్టి కర్మ చాలా శక్తివంతమైనది. నువ్వు ఏది చేస్తే అదే నీకు తిరిగి వస్తుంది. మీరు ఏ జన్మలో ఏం చేసినా, మంచి చేసినా చెడు చేసినా అది ఖచ్చితంగా తిరిగి వస్తుంది. ఇది సృష్టి రహస్యం. జీవితంలో నువ్వు ఎవరి వల్లనైనా మోసపోయినప్పుడు నీవు ఎవరిని తిట్టే అధికారం లేదు. ఎందుకంటే నమ్మింది నువ్వు, మోసపోయింది నువ్వు. కేవలం అది నీ తప్పే. అయినా మనిషిని నమ్ముతున్నావు అంటే అక్కడ నుంచి నీ పతనం మొదలైనట్టే. నమ్మకానికి అర్హత కలిగిన వారు లేరు ఇక్కడ, అర్హులు లేరు ఇక్కడ. కేవలం అవసరానికి వాడుకునేవారు మాత్రమే. ప్రతి పరిచయం వెనుక, ప్రతి అవసరం వెనుక ఏదో ఒక మోసం ఉంటుంది. ఇది చాలా నిగూఢమైన సత్యం అండి. కఠినంగా ఉంటుంది కానీ తప్పది, అర్థం చేసుకోవాలి. అలా అని అందరూ అలాంటి వాళ్ళే అని నేను అనడం లేదు, కానీ కొంతమందికి మాత్రమే ఇది అన్వయిస్తుంది. కొంతమందికి మాత్రమే ఇది మనం సరిపోల్చి చూడొచ్చు. పరిస్థితి బట్టి, అవసరాన్ని బట్టి అది కొంచెం అటు ఇటుగా బయటపడుతుంది. ఎన్నటికైనా ఎప్పటికైనా అప్పుడు అనిపిస్తుంది నీకు అనవసరంగా వారి నమ్మానని. కాబట్టి ఎప్పుడు జాగరూకతతో ఉండు. ఎలాంటి వాళ్ళు పసిగట్టి అప్రమత్తంగా ఉండు. అప్పుడే ఈ లోకంలో మోసపోకుండా బ్రతకగలవు. నట్టేట ముంచే వాళ్ళు నీ ప్రక్కనే ఉంటారు. జర జాగ్రత్త మిత్రమా. దైవ బలము, దైవ నామస్మరణము చేసుకునే వారికి మనము తప్పించుకునే జాగృతతో ఉండే వీలుంది. నిజం చెప్పండి, నిజం మాట్లాడండి, నిజాలే మాట్లాడుకోండి. ఋషి రుణ రూపేణ మంచి మాటలు చెప్పేవాడు గురువు. మన ఎదురుగా మాట్లాడేవాడు స్నేహితుడు. నలుగురిలో విమర్శించేవాడు శత్రువు. మనం లేనప్పుడు మాట్లాడేవాడు ద్రోహి. సాయం చేసేవాడు మిత్రుడు.
మంచి మాటలు చెప్పేవాడు గురువు, నీతిగా బ్రతికేవాడు మనిషి. సర్వ మానవాల్ని రక్షించే ధర్మం, న్యాయం, సత్యం, నీతి, నిజాయితీతో శాంతి, ప్రేమ, అహింస ధ్యేయంగా వ్యవహరించండి. ఎవరి దగ్గర నుండి ఏం పొందినా కృతజ్ఞత, విశ్వాసం చూపండి. ఈర్ష్య, ద్వేషాలు విడనాడండి. తప్పును తప్పుగా, ఉప్పును ఉప్పుగా నిర్ణయించగలిగే సామర్థ్యం ఉన్నప్పుడే సమస్యలపై పెద్దరికం వహించండి. మన వలన ఒకరికి అన్యాయం జరిగి ఎదుటి మనసు గాయపడి మానసిక, శారీరక క్షోభకు గురైతే ఆ కుటుంబ వినాశనం ఖాయం. తెలుసుకోండి, ఆచరించండి. మీ కర్మల నుండి మీరే కాపాడుకున్న వారవుతారు. ఇది చాలా పెద్ద విషయం అండి. జాగ్రత్తగా ఉండి అర్థం చేసుకోవాలి. ఏ విషయమైనా, ఎవరి గురించైనా మనము నిర్ణయాలు అంటే ఫైనలైజ్, వీరి గురించి ఇది అని అభిప్రాయము ఇంకొకరి వద్ద తెలుపడము అనేది సత్యమైన విషయం కాదు, మంచి విషయం కాదు. జాగ్రత్తగా ఉండండి. ఎవరి గురించి కూడా మీరు నిర్ణయించద్దు. నిర్ణయించి ఇంకొకరి దగ్గర మీరు మాట్లాడినప్పుడు అదే మీకు గుదిబండ, అదే పాపకర్మ క్రియేట్ అవుతుంది. జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోండి. సత్య దూరమైన మాటలు మాట్లాడకూడదు. అలాగే అర్థం కానప్పుడు దేవుడి నామస్మరణ చేసుకొని మాట్లాడండి. జై గురుదత్త అని మాట్లాడండి. అంతేకాని మన సొంత నిర్ణయాలు ఫైనలైజ్ చేసి మనము చెప్పుతే అది జరిగేది చాలా పెద్ద మొత్తంలో ఉంటుందండి. దానిని జాగ్రత్తగా అర్థం చేసుకొని ఆపాలే. మనమే ఫైనలైజ్ చేసేవాళ్ళం కాదు. ఫైనలైజ్ చేసి మాట్లాడితే జరిగే బాధ చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది. వారిని మనం బాధ పెట్టినప్పుడు ఎవరు వినడం లేదు అని అనిపిస్తుంది. కానీ ఈ సృష్టిలో ఉన్న ఆ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ యొక్క సాఫ్ట్వేర్ అనేది పర్ఫెక్ట్గా ఉందండి. ఏ డీవియేషన్ లేకుండా, ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా, ఎలాంటి ఎవరి గురించి వన్ సైడ్ ఉండకుండా జాగ్రత్తగా నడుస్తూనే ఉంటుంది. అందుకనే కర్మ గురించి కాలం ఎప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటుంది. కాలం వచ్చినప్పుడు కర్మ ఖచ్చితంగా ఫలితం ఇస్తుంది. అహం అడుగున మూర్ఖుడు జీవిస్తాడు, జ్ఞానం పైన ఉత్తముడు నడుస్తాడు. జాగ్రత్తగా ఉండండి. అహం, అహంకారం, ఆర్షవర్గాలు ఇవి వదులుకోవాలి. జన్మ అంటే మనము పుట్టి మన ప్రారబ్ధ కర్మలు తీర్చుకునే కొరకే మనము మన సొంత నిర్ణయాలతోని పరమాత్మ పూర్ణ పరబ్రహ్మను అడిగి వారితో తీసుకున్న వారికి ఇచ్చిన ప్రామిస్లో భాగంగానే మనకు జన్మ వస్తుంది. జన్మ అంటే మళ్ళీ పుట్టడం, అంటే చనిపోయిన వాళ్ళు మళ్ళీ పుట్టడమే జన్మ. కానీ తిరిగి మానవ జన్మే వస్తుందని మాత్రం చెప్పలేము. ఎందుకంటే మరలా మనం పొందే జన్మ మనం సంపాదించుకున్న సంప్రాప్తం చేసుకున్న జ్ఞానం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. అన్ని జన్మలలోనూ మానవ జన్మ మాత్రమే ఉత్తమమైనది. మానవుడు తన జీవిత కాలంలో అనేక కర్మలు చేస్తూ ఉంటాడు. ఆ కర్మల ఫలితాలను కాలం తప్పక అనుభవించేలా చేస్తుంది. వాటినే కర్మఫలాలు అంటారు. పాపకర్మలు కావచ్చు, పుణ్యకర్మలు కావచ్చు, అనేక జన్మలలో చేసిన కర్మఫలాలు ఆ జీవుడితో పాటుగా ప్రయాణిస్తూ ఉంటాయి. అన్ని పుణ్య కర్మల ఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినప్పుడు జీవుడు దేవలోకాలలో దేవ జన్మనెత్తుతాడు. అక్కడ ఆ కర్మ ఫలాలు కారణంగా అనేక భోగాలను అనుభవిస్తాడు. ఆ కర్మ ఫలాలు అయిపోగానే ఈ మార్త్యలోకాన్ని, మానవ లోకాన్ని చేరవలసిందే. మరలా మానవ జన్మను, జంతు జన్మను ఎత్తవలసిందే.
ఈ దేవ జన్మలో కేవలం మనోబుద్ధులుంటాయే కానీ కర్మ చేయుటకు సాధనమైన స్థూల శరీరం ఉండదు. కనుక భగవత్ సాక్షాత్కారానికి ఉపయోగపడే జన్మ కాదు ఈ దేవ జన్మ. ఇక అన్ని పాప కర్మల ఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు జంతువులు, పశువులు, పక్షులు, క్రిమి కీటకాలు మొదలైన వాటిగా జన్మిస్తాడు. ఆ జన్మలో ఆ కర్మఫలాల కారణంగా అనేక బాధలు, దుఃఖాలు అనుభవించవలసి వస్తుంది, హింసకు గురి కావలసి వస్తుంది. ఈ జన్మలలో కర్మలు చేస్తున్నవి అన్నీ బుద్ధిపరంగా కాదు, అవి అన్నీ కేవలం ప్రకృతి ప్రేరణతో పరతంత్రంగా న్యాచురల్గా ఈ జంతు జన్మలలో శరీరం, మనసు ఉన్నాయి కానీ బుద్ధి మాత్రం లేదు. కనుక ఈ జన్మలలో కూడా కేవలం కర్మఫలాలు అనుభవించడమే కానీ పరమాత్మను అందుకోవటానికి తగిన జ్ఞానాన్ని పొందే అవకాశం లేదు. కనుక భగవత్ సాక్షాత్కారానికి ఈ జంతు జన్మ కూడా ఉపయోగపడదు. ఇక పుణ్య పాప కర్మల ఫలాలు మిశ్రమంగా పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు మానవ జన్మనెత్తడం జరుగుతుంది. ఈ మానవ జన్మలో పుణ్య కర్మల ఫలంగా సుఖాలు మరియు పాప కర్మల ఫలంగా దుఃఖాలు అనుభవిస్తాడు. అయితే ఇలా కర్మ ఫలాలను అనుభవించడం మాత్రమే కాక కొత్తగా కర్మలు చేసే అధికారం కూడా ఈ జన్మలోనే ఉంది. అదే పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ మనకిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేయడం అంటారు. ఎందుకంటే స్వతంత్రంగా బుద్ధి అనే సాధనం ఉన్న జన్మ ఇది. కనుక పరమాత్మను అందుకోవడానికి తగిన కర్మలు చేసే అధికారం, జ్ఞానాన్ని పొందే అవకాశం ఉన్న ఈ మానవ జన్మ ఉత్తమోత్తమైనది అని అన్నారు. ఈ మానవ జన్మ తీసుకోవడానికి జీవుడు 84 లక్షల జీవరాశుల్లో పుట్టి గిట్టిన తర్వాత లభించే అపురూప జన్మ. ఈ జననమన చక్రంలో తిరుగుతూ వచ్చి ఇంకా 80 లక్షల జీవరాశులలో జన్మ తీసుకున్న తర్వాత వచ్చిన జన్మ మానవ జన్మ. కనుకనే ఈ మానవ జన్మను జాగ్రత్తగా ఉపయోగించాలి. పూర్ణ పరబ్రహ్మ జ్ఞానం సంపాదించుకొని జ్ఞాన సముపార్జన చేసుకొని దత్తయోగ సాధనకు అర్హత సంపాదించుకొని శ్రీ గురుదత్తపుర ఆశీర్వాదాన్ని పొంది ఈ జీవితము ధన్యం చేసుకోవాలి, ఈ జన్మ సార్థకం చేసుకోవాలి. ఇలాంటి ఈ అపురూపమైన, ఉత్తమోత్తమైన మరియు దుర్లభమైన మానవ జన్మను పొందిన ప్రతి ఒక్కరూ దీనిని సార్థకం చేసుకోవాలి. వేరే జన్మలైతే ఏవో ఒకటి వస్తూనే ఉన్నాయి, కానీ ఎందుకు మనం ఈ విధంగా మళ్ళీ మళ్ళీ పుట్టవలసి వస్తుంది? పుట్టిన మన జన్మ లక్ష్యం ఏమిటి? జంతు జన్మలు పొందిన వాటి లక్ష్యం అయితే ఒకటే, అవి మానవ జన్మ పొందడానికి కర్మలను ఆచరిస్తూ ఉంటాయి. మరి మనిషిగా పుట్టిన మనం ఏం చేస్తున్నాం? మన లక్ష్యం ఏమిటి అన్నది అంటే మానవ జన్మను పొందిన ప్రతి ఒక్కరూ దీనిని సార్థకం చేసుకోవాలి. సార్థకం చేసుకోవడం అంటే ఏమిటి? సార్థకం చేసుకోవడం అంటే సాధారణంగా మనం అంతా మనుషులందరూ బాగా సంపాదించి భార్య బిడ్డతో సహా తన అనేక భోగాలు అనుభవించాలి. అయితే ఇక్కడ ఎవరు తాము కోరుకున్నట్లుగా జీవించలేకపోతున్నారు. ఎన్ని సుఖాలు భోగాలు అనుభవించినా ఈ మనస్సుకు ఏదో ఒక వెలితి ఉంటుంది. దీనికి కారణం మనం అనుభవించేవి ఏవి కూడా నిత్యమైన పరిపూర్ణమైన సుఖాలు కాదు. ఇవన్నీ అనిత్యమైన వస్తువులు. వాటి ద్వారా వచ్చే సుఖాలు నిత్యమైన, పరిపూర్ణమైన, శాశ్వతమైన సుఖం కావాలంటే నిత్య వస్తువు, పరిపూర్ణ వస్తువు, శాశ్వత వస్తువు ద్వారానే లభిస్తుంది. ఏమిటది? ఆ నిత్యమైన వస్తువు ఏకమైన పూర్ణ పరమాత్మ మాత్రమే. నిత్య వస్తేకం బ్రహ్మ తద్వైతిరిక్తం సర్వం అనిత్యం అని తత్వబోధలో శంకరాచార్యుల వారు స్పష్టం చేశారు. అంటే నిత్య వస్తువు ఏకమైన అపూర్ణ పరబ్రహ్మ మాత్రమే. దానికి వేరుగా ఉన్న సర్వము అనిత్యమైనవే అని అర్థం. కనుక నిత్యమైన పరమాత్మతో ఐక్యత వలన లభించే సుఖం, ఆనందం అందుకునే వరకు మానవుడికి తృప్తి లేదు, అసంతృప్తి తీరదు. అట్టి శాశ్వతానందాన్ని అందుకోవడమే
జన్మను సార్థకం చేసుకోవడం అంటే. ఆ శాశ్వతానందాన్ని మోక్షం, ముక్తి అన్నారు. ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవి భగవంతుడిలో ఐక్యము కావాలంటే ఇక్కడ చేసిన అన్ని కర్మలను సంపూర్ణంగా నిర్మూలించుకొని, అంటే కాలమిచ్చే శిక్షలు, కాలమిచ్చే పరీక్షలు ఎదుర్కొని ఆత్మస్వరూపుడైన నీవు వీటి అన్నింటి నుండి విముక్తిని పొందాలి. ఈ విధంగా విముక్తిని పొందడమే ముక్తి అని కూడా అంటారు. దానికి సరైన జన్మ ఒక మానవ జన్మ మాత్రమే. ఇది ఏ జన్మలలోనూ ఇది ఇలాంటి అవకాశం ఏ జన్మలోనూ లేదు. మానవ జన్మలో మనిషికి దేవుడు ఈ ఒక ఆయుధాన్ని ప్రసాదించాడు. అది ఏ బుద్ధి, స్వేచ్ఛ, ప్రాజ్ఞ, జ్ఞానం. దీని ద్వారా శాశ్వతమైన, నిత్యమైన, సత్యమైన, నాశనం లేనిది ఏది అని గ్రహించి, అదే విధంగా జ్ఞానాన్ని గ్రహించి, అంటే పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ యొక్క పూర్తి సంపూర్ణ జ్ఞానాన్ని సముపార్జన చేసుకొని ఈ జన్మలోనో లేదా పురోగమనం అంటే మళ్ళీ వచ్చే జన్మలోనో మనము ఇంకా పురోగమిస్తూ ఆ పూర్ణ పరబ్రహ్మలో ఎలా లీనం కావాలో అనే జ్ఞాన సముపార్జన చేసుకొని దత్తయోగ సాధనకు అర్హత సంపాదించుకొని, దత్తయోగ సాధన చేస్తున్న వారికి వారి కర్తవ్యం, నా కర్తవ్యం ఏమిటి అని తెలుసుకొని మనసును అదుపులో పెట్టుకొని పరమాత్మ తత్వాన్ని, నిత్య సత్యమైన దానిని సంపూర్ణంగా తెలుసుకుని అదే విధంగా ఆత్మానాత్మ వివేకాన్ని గ్రహించడమే జ్ఞానము. దానినే జ్ఞాన సముపార్జన. మనము గురుదత్త ఛానల్లో, ఓం దత్త ఛానల్లో, కేఎల్ టీవీలో కానీ మన ఛానల్స్ అన్నిటిలో కూడా జ్ఞాన సముపార్జన చెయ్యాలని చెప్పేది అదే. ఆ జ్ఞాన సముపార్జన చెయ్యాలంటే నా జన్మ రహస్యం ఏంటిది తండ్రి, నాకు అర్థమైతే లేదు అని శరణాగతి భావంతో ఉన్నప్పుడు మాత్రమే మనకు ఆ జ్ఞాన సముపార్జనం ఎలా చేసుకోవాలా అనే విషయం ఓపెన్ అవుతుంది. ఎప్పుడైతే నీలో ఈ ధ్యాస అంటే దేవుని గురించి తెలుసుకోవాలని నీలో తపన మొదలవుతుందో అప్పుడు ఆ దేవుడే నీకు ఖచ్చితంగా మార్గాన్ని, లేకపోతే ఒక మంచి సద్గురును ప్రసాదిస్తాడు. ఇక్కడ సద్గురు ప్రసాదిస్తాడు అంటే దేవుడు తెచ్చి నీ ముందర సద్గురును పెట్టడు, నువ్వు ప్రయత్నించు, దానికి భగవంతుడు సహకారం అందిస్తాడు అని భావం. అంటే మనం అజ్ఞానంలో ఉంటూ కర్మలను ఆచరిస్తూ అన్నీ దుష్కర్మలే చేస్తే 100% మనం మానవ జన్మ పొందడం మాత్రం సాధ్యం కాదు. మళ్ళీ అన్ని చెడ్డ పనులు చేస్తే వాటి ఫలితాలను నీవు అజ్ఞానంతో ఏర్పరచుకున్న కర్మ బంధనములు ఒక సూక్ష్మ శరీరాన్ని ధరించి ఆ కర్మ ఫలితాన్ని నరకంలో అనుభవించి మళ్ళీ ఇక్కడ ఈ కర్మ భూమిలో నీ జ్ఞాన సముపార్జన ఆధారంగా నీకు ఏదో ఒక జన్మ వస్తుంది. మరి సత్కర్మలు ఆచరిస్తే మానవ జన్మ ఎత్తవచ్చా అంటే ఎక్కువ శాతం మానవ జన్మ ఎత్తే అవకాశాలు ఉంటుంది. పూర్ణ పరబ్రహ్మ పరమాత్మకు శరణాగతి భావంతో ఉంటూ సత్కర్మలు చేసిన వారికి ఆ సత్కర్మలు చేస్తే వాటి ఫలితాలను నీవు అజ్ఞానంతో ఏర్పరచుకున్న కర్మ బంధనములు ఒక సూక్ష్మ శరీరం ధరించి ఆ కర్మ ఫలితాన్ని స్వర్గంలో అనుభవించి మళ్ళీ ఇక్కడ ఈ కర్మ భూమిలో నీ జ్ఞాన సముపార్జన ఆధారంగా నీవు జన్మ వస్తుంది. నీవు సత్కర్మలు ఆచరించి ఎంతో కొంత దేవుని గురించి తెలుసుకొని ఉంటే నీవు మంచి యోగుల కుటుంబంలో జన్మిస్తావు. ఈ మంచి కర్మలు చేసి ఆ యోగుల కుటుంబంలో పుట్టినప్పుడే ఇంకా దత్తయోగ సాధనలో పురోగమనం సాధించి మనము శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మలో లీనమయ్యే కొరకు అవకాశం ఉంటుందండి. ఇదంతా జ్ఞాన సముపార్జన చేసుకొని శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదం పొందే కొరకు మనం ఈ వీడియోస్ అన్ని చేసుకోవడం జరుగుతున్నది. ఆ జ్ఞాన సముపార్జన శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదం పొందిన వారికే దత్తయోగం సాధన, దత్తయోగము చేసే అవకాశము, ఆశీర్వాదం లభిస్తుందండి. ఈరోజు ఇంతే అండి. మళ్ళీ చెవిడిలో మనం కలుసుకుందాం. జై గురుదేవ దత్త. సర్వం శ్రీ దత్తార్పణమస్తు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో కంటెంట్, please like, share and subscribe. If you like, share to your near and dear. Dattarpanam.